సో ఎస్, ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి సార్? సో ముఖ్యంగా మనం ఈరోజు చర్చ చూస్తున్నాం అంటే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ గురించి చర్చ, ఒకవైపు మహిళా బిల్లు గురించి చర్చ మనం చూడడం వల్ల ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా అందరికీ తెలియాల్సింది ఏంటంటే డీలిమిటేషన్ అనేది కొత్త ప్రాసెస్ కాదు, కొత్త వర్డ్ ఏం కాదు. సో డీలిమిటేషన్ ప్రాసెస్ మన దేశంలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 4 సార్లు జరిగింది. అంటే 1952లో ఒకసారి, తర్వాత 63లో ఒకసారి, తర్వాత 73లో ఒకసారి, తర్వాత 2001లో ఒకసారి జరిగింది. అంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని 543 ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళ యొక్క బౌండరీస్ను నిర్వహించడాన్ని మనం డీలిమిటేషన్ అంటారు. సో ఆ డీలిమిటేషన్ ప్రక్రియ మనకు జనరల్గా ఎలా జరుగుతుందంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సెన్సస్ ఏదైతే ఉందో జనాభా లెక్కల ఆధారంగా వాటి బేసిస్తో మనకు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అలా మనకు ఒక చట్టం ఉంది. 1973లో ఆ చట్టాన్ని ఏం చేశారంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ఎవ్రీ 10 ఇయర్స్కు జరుగుతున్నటువంటి క్రమంలో అంటే మనకు సీట్స్ పెరుగుతూ రావడం వల్ల ఆ ప్రాసెస్ ఉండడం వల్ల ఆ రోజు దేశంలో జనాభా ఎక్కువైపోతుంది, పాపులేషన్ని మనం కంట్రోల్ చేయాలా అనేటువంటి ఒక కోణంలో ఆ రోజు ఏం జరిగిందంటే 73లో వాళ్ళు ఒక ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి మనం డీలిమిటేషన్ జరిగినా కూడా ఎక్కడ కూడా నియోజకవర్గాల సంఖ్య పెరగకూడదు. అంటే పార్లమెంటు స్థానాల సంఖ్య ఏదైతే 543 ఉందో దాన్ని అలాగే ఇంటాక్ట్గా ఉంచి కేవలం బౌండరీస్ను మార్చుకుంటా పోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఒక ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు 2001 వరకు ప్రీచ్ చేశారు. అంటే 1975లో తీసుకొచ్చినటువంటి చట్టము 2001 వరకు ఎలాంటి డీలిమిటేషన్ జరగలేదు. సో ఆ తర్వాత మళ్ళీ ఒక 2001లో మళ్ళీ చట్టాన్ని మాడిఫై చేస్తూ అదే బిల్లును 2026 వరకు వాళ్ళు ఫ్రీ చేశారు. అంటే ఇదే 543 స్థానాలను కంటిన్యూ చేశారు మన పార్లమెంట్లో. సో ఈ రకంగా డీలిమిటేషన్ గురించి ఇంతవరకు మనకు చర్చ రాలే. ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది? చర్చ ప్రధానంగా ఈ 2026లో అంటే మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి చట్టం ఏం చెప్తుందంటే 2026 తర్వాత మీరు డీలిమిటేషన్ చేసుకోవచ్చు, స్థానాలను కూడా పెంచుకోవచ్చు అని చెప్పి మనకు ఉన్నటువంటి చట్టం చెప్తుంది. సో ఆ క్రమంలో ఏం జరిగింది? 2026 అంటే 2021లో అంటే సెన్సెక్స్ అనేది మనకు ఎవరీ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అంటే 2001లో జరిగింది, తర్వాత 2011లో జరిగింది, తర్వాత 2021లో జరగాలి. కానీ మనకు 2021లో కోవిడ్ కారణంగా మనకు సెన్సస్ లేదు. సో ఆ కారణంగా పోస్ట్ పోన్ పడుతూ వచ్చింది ఏది మనకు జనగణన అనేది. సో ఇప్పుడు 2026లో మనకు జరుగుతూ ఉంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు దేశంలో కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ జనగణన స్టార్ట్ అయింది. సో ఈ జనగణన స్టార్ట్ అయిన సమయంలో మీరు అంత అడావుడిగా ఎందుకు డీలిమిటేషన్ బిల్లు తీసుకొని వస్తున్నారు? ఆల్రెడీ సెన్సస్, కొత్త సెన్సస్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత రేపు 2029 ఎన్నికల లోపల మనం డీలిమిటేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా, ఇంత అడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? సో దీని వెనక ఒక పొలిటికల్ కుట్ర ఉంది, ఒక రాజకీయ కోణం ఉంది, ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీనివల్ల దేశం ముక్కలయ్యేటువంటి ఛాన్స్ ఉంది, దేశం చాలా చిన్నగా స్ప్లిట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలో ప్రతిపక్షాలు దీని మీద ఆరోపణలు చేయడం ఒకవైపు కనపడింది. అంటే సార్ 2021లో కోవిడ్ వల్ల ఒకవేళ ఇది చేయకపోయినా ప్రాసెస్ 2023 నుంచి ఆల్మోస్ట్ మన డైలీ లైఫ్ మనం యాజ్ యూజువల్ రన్ చేస్తున్నప్పుడు అప్పుడు తీసుకుని డిసిషన్ ఇప్పుడు ఎందుకు సడన్గా తీసుకున్నారు? అప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? అంటే సహజంగా ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ఏ ప్రభుత్వానికైనా. అంటే 2023 తర్వాత ఇమీడియట్గా 2024లో ఎలక్షన్స్ వచ్చాయి. సో ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఇలాంటి పెద్ద డెసిషన్స్ తీసుకోలేరు. సో తర్వాత వాళ్ళు 2025లో కూడా తిరిగి వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావడంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఈ సెన్సెక్స్ అనేది జరగాల దేశంలో ఖచ్చితంగా 10 ఏళ్ళకు ఒకసారి. కానీ ఇక్కడ గ్యాప్ రావడం వల్ల ఏం జరిగింది? సో కోవిడ్ వల్ల మనకు పోస్ట్ పోన్ అయింది. ఆ కారణంగా ఇప్పుడు చర్చ వచ్చింది. అంటే ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జనాభా ఆధారంగా జరుగుతుంది మనకున్న ఎగ్జిస్టింగ్ చట్టం ప్రకారం. దీనివల్ల మన సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ఒక కన్సర్న్ ఉన్నది. అంటే 1975 తర్వాత ఏదైతే జనాభా పెరుగుదల ఎక్కువైపోతుంది దేశంలో అని చెప్పి ఆ రోజు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే జరిగిందో, కుటుంబ నియంత్రణ, సో దాన్ని బాగా పాటించినటువంటి రాష్ట్రాలు మన దక్షిణాది రాష్ట్రాలు. ఈరోజు మీరు రేపు 2026లో జనాభా లెక్కలు వచ్చిన తర్వాత మీరు ఈ డీలిమిటేషన్ జనాభా ఆధారంగా చేస్తే సౌత్ ఇండియాలో మాకున్నటువంటి ఎంపీ సీట్స్ తగ్గిపోతాయి అనేటువంటి కోణంలో 2025లో ఐ థింక్ సో మనకు తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది స్టాలిన్ ఆధ్వర్యంలో. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి, అటు కేరళ సీఎం విజయన్, ఇటు కేటీఆర్ గారు అందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యి మన సౌత్ ఇండియా యొక్క కన్సర్న్స్ చెప్పారు. అంటే మీరు భవిష్యత్తులో డీలిమిటేషన్ చేయాలనుకుంటే మీరు పాపులేషన్ బేస్డ్ చేస్తే మేము ఖచ్చితంగా నష్టపోతాము. సో కాబట్టి మీరు సౌత్ ఇండియా రాష్ట్రాల యొక్క వాటాను తగ్గియకూడదు. అంటే సౌత్ ఇండియాకు వాటా ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి 543 స్థానాలలో మన సౌత్ ఇండియా రాష్ట్రాల వాటా ఐ థింక్ సో 131 or 132, అంటే 24% మనకు వాటా ఉంటుంది. సో మీరు మా వాటాను ఎక్కడ తగ్గియ
తగ్గియకూడదు, మా వాటాకి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అంటూ మన సౌత్ ఇండియా రాష్ట్రాలు పోరాటం చేయడం జరిగింది. సో దానికి బీజేపీ కూడా కౌంటర్గా ఏం మాట్లాడేదంటే, మేము ఎక్కడ జనాభా ఆధారంగా మీ యొక్క ప్రాధాన్యతను తగ్గియము, మా దగ్గర ఒక ఫార్ములా ఉంది, మీకు ఆ భయాలు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ రావడం కనపడింది. సో ఆ కోణంలోనే వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఏం ప్రపోజల్ తీసుకొని వచ్చారు అంటే, ఇప్పుడున్నటువంటి సీట్లకు అదనంగా మేము 50% పెంచుతాము, అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా పెంచుతాము. సో అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా పెంచినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఏదైతే మనకు ఒక షేర్ ఉందో మనకు నెక్స్ట్ కూడా అదే షేరు 24% మనకు ఇంటాక్ట్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అధికార పక్షం చెప్తూ రావడం కనపడింది. కానీ ప్రతిపక్షం ఏంటంటే, ఇంత తొందరగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు 2029లో ఎన్నికలకు ముందు మనం చేసుకోవచ్చు కదా, రేపు 2026 డేటా వస్తుంది కదా. సో ఆ డేటా ఆధారంగా ఇప్పుడు దేశంలో ఇంతకుముందు జరిగిన జనగణనకు ఇప్పుడు జరుగుతున్న జనగణనకు డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఇంతవరకు మన ఇండియాలో కులగణన జరగలేదు. సో ఇప్పుడు కులగణన కూడా జరుగుతుంది. సో రేపు కులగణన జరిగిన తర్వాత మన దగ్గర డేటా, క్లియర్ డేటా ఉంటుంది. అంటే ఏ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు. సో ఇలా ఒక మంచి సమగ్ర డేటా వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా, ఇంత హడావుడిగా మీకు చేయాల్సిన అవసరం ఏమేమి వచ్చింది అనేటువంటి కోణంలో ప్రతిపక్షాలన్నీ ఏకదాటిగా రావడం వల్ల ఈరోజు అక్కడ కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అంటే రాజ్యాంగ సవరణలు అంటే నేను మీకుతో ఇందాక అన్నాను కదా, 2026 తర్వాత వచ్చిన సెన్సెక్స్ ఆధారంగా జరగాల్సినటువంటి డీలిమిటేషన్ని ఈరోజు వాళ్ళు మహిళా బిల్లును తీసుకొని రావడం వల్ల, మహిళా బిల్లును ఆల్రెడీ మనకు అందరూ మహిళా బిల్లు ఫెయిల్ అయింది, మహిళలకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు. కానీ నిజంగా మహిళలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరగలే, ఏదో కొంతవరకు అన్యాయం జరిగిందనేది మనం అగ్రి చేయొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ మనకు 2023 మహిళా రిజర్వేషన్ చట్టం మన దేశంలో అమలు అవుతుంది. ఆల్రెడీ 2023 సెప్టెంబర్లో దాదాపుగా 452 ఓట్లతో ఆ చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం, ఆ బిల్లును. సో అంటే మనకు మహిళా రిజర్వేషన్ చట్టం 33% మన దేశంలో ఉంది. కానీ అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే అది ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంది. సో అందుకోసము మీరు డీలిమిటేషన్ను, మహిళా బిల్లును రెండింటిని ఇంటర్లింక్ చేసి అంత హడావుడిగా ఎందుకు తెస్తున్నారు? బిల్లులో స్పష్టత లేదు. అంటే డీలిమిటేషన్ ఏ రకంగా చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు సభ్యులుగా ఉంటారు, డీలిమిటేషన్ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటి, చాలా అంశాల్లో స్పష్టత లేదు. కాబట్టి ఇంకా మీరు కొంత వైడర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీరు ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టి ఉంటే బాగుండేది అంటూ ప్రతిపక్ష పార్టీలు, విపక్షాలన్నీ కొంత వాదించడం ద్వారా ఇక్కడ కొంత రాజ్యాంగ సవరణ మనకు అవసరమైంది. సార్ హియర్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు ఈ డీలిమిటేషన్ అనేది ఎలా జరిగింది అనేది ఈ జనరేషన్ వాళ్ళకి అంత క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే టాక్ వస్తుందో అంటే క్యాస్ట్ని బేస్ చేసుకుని వీళ్ళు చేయడం జరుగుతుంది. ఒకవేళ క్యాస్ట్ని బేస్ చేసుకుని చేయడం వల్ల అది బెనిఫిట్ అవుతుందా లేకపోతే లాస్ జరుగుతుందా జనాలకి? అంటే సహజంగా మన దేశంలో ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. అంటే సోషల్ జస్టిస్ లేదు, సామాజిక న్యాయం జరగట్లేదు. అంటే దేశంలో దాదాపుగా 50% పైన ఉన్నటువంటి బీసీలకు వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకు సీట్స్ లేవు. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, మళ్ళీ ఎస్సీలలో సబ్ డివిజన్స్, ఎస్టీలలో సబ్ డివిజన్స్. సో ఇలా అనేక డిమాండ్స్తో పాటు మహిళలకు కూడా సమాన హక్కు లేదు. సో మహిళలకు కేవలం పార్లమెంట్లో 15.4% శాతమే ఉంది. మహిళలకు కూడా 33% ఇవ్వాలి. మళ్ళీ మహిళలలో కూడా సబ్ కేటగిరీ ఉంటారు కదా. ఇప్పుడు మహిళలలో కూడా మళ్ళీ ఓసీ, బీసీ, ఎస్సీ ఇలా ఉంటారు కదా. మీరు కేవలం మహిళలలో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తే బీసీల పరిస్థితి ఏంటి అనే కోణంలో ప్రియాంక గాంధీ నిన్న కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ అంతా కూడా ఒక ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది, ఒక క్లారిటీ లేదు. సో ఇప్పుడు జనగణన జరుగుతుంది, కులగణన జరుగుతుంది. సో వీటి తర్వాత మనకు ఒక స్పష్టత వస్తుంది దేశంలో. తర్వాత మనం అందరం కూర్చొని మళ్ళీ సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది తప్ప ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది అనేదే ఈరోజు జరిగిన ప్రధాన చర్చ. సో ఆ కారణంగానే నిన్న పార్లమెంట్లో ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడము, రాజ్యాంగ సవరణకు కావాల్సినటువంటి 2/3 మెజారిటీ సాధించడంలో అధికార పక్షం విఫలమైనట్టుగా మనం చూడాలి. ఓకే, సో మీ అనాలిసిస్ ప్రకారంగా ఈ డీలిమిటేషన్ అనేది చేయడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే డీలిమిటేషన్ ప్రక్రియ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఈ సిచ్యువేషన్లో అంటే ఈ సిచ్యువేషన్లో అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు సెన్సెక్స్ ఒకవైపు జరుగుతుంది కదా. సెన్సెక్స్ వచ్చిన తర్వాత మనకు కొంత క్లారిటీ డేటా వస్తుంది కదా. ఇంకా మనకు 2029 ఇంకా ఒక 2-3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి కొంత సమయం తీసుకొని ఇంకా కన్సల్టేషన్, వైడర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఒక సమగ్ర బిల్లుతో వచ్చి ఉంటే బాగుండేది తప్ప ఇంత హడావుడిగా ఒకవైపు అటు తమిళనాడులో అటు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అంత హడావుడిగా బిల్లు తేవాల్సిన అవసరం ఏముంది అనేది నా భావన.
ఓకే. మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నార్త్ సైడ్ కూడా 50% సీట్స్ అనేవి పెంచడం జరిగింది. పోన్ ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటే నార్త్ వాళ్ళకి సౌత్ మీద అథారిటీస్ పెరుగుతాయి, నార్త్ సౌత్ ఇండియాని రూల్ చేస్తుంది అనే కొన్ని పాయింట్స్ కూడా వస్తున్నాయి. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? అదే అంటే ఇప్పుడు ఇది ప్రపోజల్గా చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు బిల్లు తీసుకొని వచ్చినారు, వాళ్ళు ఈరోజు మేము బిల్లు సాధిస్తాము, పాస్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. సో కానీ ఈరోజు బిల్లు వీగిపోయింది అంటే అర్థం ఏంది, అక్కడ మనం తీసుకొచ్చేటువంటి మోడల్లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే ఈరోజు మనకు 543 స్థానాలు మనకు దాదాపుగా 816 వరకు వెళ్ళే అవకాశం ఉంది, 850 వరకు వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ దేశంలో కానీ వివిధ దేశాలతో కంపేర్ చేసి ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న 543 మంది లోక్సభ, 245 మంది రాజ్యసభ సభ్యులకే మాట్లాడే అవకాశం రావడం లేదు. రేపు 850 మంది సభ్యులైతే మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? సో అంతమందికి ఇప్పుడు అంత సంఖ్య పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గతంలో కూడా మనకు డీలిమిటేషన్లో మీరు చూసుకుంటే 1952 నుంచి 73 వరకు జరిగిన డీలిమిటేషన్ కానీ, తర్వాత 2001 కానీ 2020 వరకు కూడా సంఖ్య కేవలం 10-15 నెంబర్లు పెరుగుకుంటూ వచ్చింది తప్ప ఒకేసారి ఇంత నెంబర్స్ పెరగలేదు. అంటే డిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. 50% అనేది ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్నా. సో కాబట్టి రేపు పొద్దున మేబీ వాళ్ళు ఈ చర్చలు ఇక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ రేపు డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. ఆ రోజు ఏం జరగచ్చు, ఇంకా చర్చల వల్ల మనకు ఇంకా బెటర్ అవుట్పుట్ రావచ్చు. అంటే ఈ నెంబర్ కంటే కొంత తక్కువ తీసుకోవడమో, లేకపోతే ఇంకా వేరే డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ అప్రోచ్లో ప్రపోజల్స్ వస్తాయేమో చూడాలి. అందుకే కదా వైడర్ కన్సల్టేషన్ ఉండాలి. వైడర్ కన్సల్టేషన్ జరిగిన తర్వాతనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనేటువంటిది మనకు ప్రజాస్వామ్యంలో మనకు ఉండేటువంటి ఒక బెస్ట్ అవుట్కమ్. అంటే ఏదైనా చర్చల ద్వారానే సాధ్యం అంటారు కదా. సో కాబట్టి పార్లమెంట్లో నిన్న అది కనపడింది. అంటే ఖచ్చితంగా ఏదో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏది అనుకుంటే అది పార్లమెంట్లో సాధిస్తున్నారు, బిల్లులు పాస్ చేస్తున్నారు, చట్టాలు తెస్తున్నారు అనేటువంటి ఒక ఏదైతే నోషన్ ఉందో నిన్న ఆ నోషన్కు వ్యతిరేకంగా మనకు ప్రజా తీర్పు కానీ పార్లమెంట్లో తీర్పు కనపడినట్టుగా మనం భావించాలా. పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్నా. సో కాబట్టి ఇక్కడ మనం అందరం అంతిమంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పార్లమెంటు చర్చా వేదికగా మనం ఏదైనా సమగ్రంగా చర్చించాలి, విస్తృతంగా కన్సల్టేషన్ ఉండాలి. సో అన్ని వర్గాలను, అందరి స్టేక్ హోల్డర్స్ను మనం భాగస్వామ్యం చేయాలి. అప్పుడే మనం సభ ముందుకు వస్తే బిల్లు పాస్ అవుతుంది, బిల్లుకు కావాల్సిన మద్దతు దొరుకుతుంది అనేది మరొకసారి స్పష్టమైంది అనేది నా భావన. ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసినట్లయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ ప్రజలు ఎవరైతే ఈ సిచ్యువేషన్ని చూస్తున్నారో వాళ్ళలో ఉన్న భయం కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్, మీరు అన్నట్టు క్లారిటీ లేకపోవడం కావచ్చు, ఇంకా కంక్లూజన్కి రాలేదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ వీడియోస్ చూసే వాళ్ళు కూడా దయచేసి మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం, ఎలాంటి భయాలు పెట్టుకోవడం, నెగిటివ్ ఇంకొంచెం స్ప్రెడ్ చేయడం లాంటివి చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తుంది అనే హోప్తోనో ఖచ్చితంగా మనం ఈ బిల్ గురించి అయితే పాజిటివ్ కన్సర్న్తోనే ఉండాలి అని అయితే నాకు అనిపిస్తుంది సార్.